అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు గడవక ముందే మరోసారి కరెంటు ధరలు పెంచి సామాన్య ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని, మరోవైపు స్మార్ట్ మీటర్లు అంటూ కూడా మరో కొత్త కుట్రకు తెరలేపుతున్నారని చెప్పి వామపక్షాల ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున నిరసనలు కూడా చేస్తున్నారు. ఈరోజు ఏలూరులో ఉన్నటువంటి ఎంఆర్ఓ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ఒకసారి మనం విజువల్స్ చూడొచ్చు. అంతా కూడా వామపక్షాలకు సంబంధించిన నేతలందరూ కూడా ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు టీడీపీ కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ ఇవన్నీ కూడా కరెంటు ఛార్జీలు, ఇతర ఛార్జీలు అన్నీ కూడా ధరలను కూడా తగ్గిస్తాం, క్రమబద్ధీకరిస్తున్నాం అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చి ఇప్పుడు ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా కూడా చర్యలు ఉంటున్నాయని చెప్తున్నారు. దాని మీద వీళ్ళంతా కూడా పెద్ద ఎత్తున నిరసన కూడా చేస్తాం. మనతో పాటు నాయకులను ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే ఎట్లా చూస్తారు మీరు? అంటే కూటమి ప్రభుత్వం అంటే టీడీపీ కానీ, జనసేన కానీ ఎన్నికలకు ముందు కరెంటు ఛార్జీలు పెంచే పరిస్థితి లేదని చెప్పి, కానీ అధికారంలో వచ్చిన తర్వాత మొత్తం మాట మార్చిన పరిస్థితి ఏం చెప్తారు? జగన్ రెడ్డి గారి పరిపాలనలో విద్యుత్ ఛార్జీలు, మోటార్లకి మీటర్లు, విద్యుత్ సంస్కరణల చట్టాన్ని అమలు చేసే దిశగా మోడీ సర్కార్ ఏదైతే రెఫరెండం ఇచ్చారో దాన్ని తూచా తప్పకుండా అమలు చేశారు. కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ గారు, బీజేపీ వీరు ముగ్గురు అలయన్స్లో ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చినటువంటి హామీ ఏమి అనగా, ఓ ప్రజల్లారా మమ్మల్ని నెగ్గించండి, మా కూటమి ప్రభుత్వాన్ని గద్దెక్కించండి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఉచిత విద్యుత్ ఇస్తాం, కరెంటు బిల్లులు పెరగవు, కరెంటు ఛార్జీలు పెరగవు, స్మార్ట్ మీటర్లు ఉండవు, మోటార్లకి మీటర్లు ఉండవు, మా పరిపాలన ప్రజా పరిపాలనగా ఉంటుందే తప్ప ప్రజలకు భారమయ్యే పరిపాలనగా ఉండదు అని ప్రజలకు హామీ ఇచ్చారు. ఏమైనాయా హామీలని అడుగుతున్నాం. ఈ యొక్క కాలమానం ప్రకారం 2023-24 బడ్జెట్ ప్రకారం ప్రజలపై 48,000 కోట్ల రూపాయలు ప్రస్తుతానికి పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలు భారం మోపేటటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడికి వెళ్తున్నాయా ఈ డబ్బులని అడుగుతున్నాం. ఈ స్మార్ట్ మీటర్ల మ్యానుఫ్యాక్చరింగ్ ఎవరిదాయా అని అడుగుతున్నాం. ఆదాని అంబానీ యొక్క జేబుల్లోకి ప్రజల యొక్క ఆస్తులను, ప్రజల యొక్క శ్రమలను వాళ్ళ జేబులోకి నింపడానికా అని అడుగుతున్నాం. మరి మీరు ఇచ్చిన హామీలను అమలు చేయాలి. లేని పక్షంలో ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజా ఉద్యమంలో కూటమి ప్రభుత్వం కొట్టుపోక తప్పదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. స్మార్ట్ మీటర్ల గురించి అంటే వాటి వల్ల ఎట్లాంటి నష్టం ఉండదు? స్మార్ట్ మీటర్లు అంటే రీఛార్జ్, డబ్బులు వేసుకొని రీఛార్జ్ చేయించుకోవాలి. ఏదైతే ఫోన్ రీఛార్జ్ ఏదైతే ఉంటుందో రీఛార్జ్ అయిపోయిన వెంటనే ఫోన్ ఆగిపోద్ది. స్మార్ట్ మీటర్లు కూడా రీఛార్జ్ చేయించుకుంటేనే కరెంట్ ఉంటుంది. రీఛార్జ్ అయిపోయిన వెంటనే అందులో డబ్బులు అయిపోయిన వెంటనే సేకటి కరెంట్ ఉండదు. ఆ వెలుతురునిస్తానన్నటువంటి కూటమి ప్రభుత్వం ప్రజలను చీకట్లోకి నెట్టేటటువంటి ప్రయాణానికి ముందుకు తీసుకెళ్తున్నారు. ఇది ఎక్కడ న్యాయమైన అడుగుతున్నాం, ఎక్కడైనా ఉందా అని అడుగుతున్నాం. ఇది ప్రజాస్వామ్యం అని ప్రశ్నిస్తున్నాం. కనుక స్మార్ట్ మీటర్లు బేషరతుగా రద్దు చేయాలి. ఈ ప్రజలకి చీకట్లో నింపేటటువంటి విధానానికి వ్యతిరేకంగా ప్రజల యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లవలసినటువంటి అవసరం ఉంది. ఆ కోణంలో సిపిఎం న్యూ డెమోక్రసీగా ఐక్య కార్యాచరణ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల్ని ఎండగడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇది మొత్తంగా వామపక్ష నాయకులందరూ కూడా చెప్తున్నారు. ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కరెంటు ఛార్జీలు పెంచే పరిస్థితి లేదని చెప్పారు, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత 1,000 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం మోపుతాం. మరోవైపు ఏదైతే స్మార్ట్ మీటర్లు ఉన్నో వాటితో మరో కుట్రకోణం తెరలేపుతున్నారని చెప్పి వీళ్ళందరూ చెప్తున్నారు. ఖచ్చితంగా ఈ స్మార్ట్ మీటర్ల వ్యవహారం కానీ, లేదంటే కరెంటు ఛార్జీలు కానీ తగ్గించకపోతే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలకు దిగుతుంది. అంతా కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చంటితో మన ఆర్టీవీ ఏలూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.